పరగడుపున అరటిపండు తినచ్చా తినకూడదా? అరటిపండులో శరీరానికి కావలసిన బోలెడు పోషకాలు ఉంటాయి. అరటిపండులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. రోజు అరటిపండు తింటే జీర్ణ వ్యవస్థ బలోపేతమవుతుంది. అరటిపండు ఆకలిని తగ్గించి బరువు తగ్గేలా చేస్తుంది. కొంతమంది పరగడుపున అరటిపండు తింటారు. ఖాళీ కడుపుతో అరటిపండు తీసుకోవడం మంచిది కాదంటున్నారు నిపుణులు. అరటిపండులోని ఆమ్ల స్వభావం జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. డైలీ స్వీట్ కార్న్ తింటే బోలెడు ఫిట్నెస్లు. రుచికనే కాదు, పోషకాల్లోనూ కూడా స్వీట్ కార్న్ చాలా బెటర్. కాలంతో సంబంధం లేకుండా ఏడాది మొత్తం ఈ తీయటి మొక్కజొన్నలు లభిస్తాయి. వీటిని పచ్చిగా అయినా ఉడకపెట్టుకుని అయినా తినొచ్చు. తీయటి మొక్కజొన్నలో ఫాస్ఫరస్, మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, కాపర్, జింక్ వంటి ఖనిజాలు కిడ్నీలు పనితీరు మెరుగుపడేలా చేస్తాయి. కళ్ల ప్రమాదాన్ని కూడా తగ్గించడంలో సహాయపడతాయి. మామిడి పండు ఉపయోగాలు ఇప్పుడు తెలుసుకుందాం. మామిడి పండ్లలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ మరియు బి కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని కాపాడుతాయి. విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మీకు తెలుసా నిమ్మరసం వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు? వేసవి పానీయంగా పిలువబడే నిమ్మరసం దాదాపు ప్రపంచమంతటా వినియోగంలో ఉంది. నిమ్మరసంలోని విటమిన్ సి రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది. డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. అధిక బరువు తగ్గించుకోవడానికి నిమ్మరసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది. వేసవిలో నిమ్మరసం రోజు తాగితే చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. గోరులు బాగా ఆరోగ్యంగా పెరిగేందుకు నిమ్మకాయ బాగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయ ముక్కను తీసుకొని గోరికి బాగా మద్దన చేస్తే గోరులు బాగా పెరుగుతాయి. ప్రస్తుతం మార్కెట్లో సీతాఫలాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటి ధర కాస్త ఎక్కువగా అనిపించినా ఇవి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు. నేరుగా తినడంతో పాటు జ్యూస్లు, స్మూతీలు, ఐస్ క్రీంలు, మిల్క్ షేక్లు, స్వీట్ల తయారీలో వాడతారు. వీటి గింజల నూనెను చర్మ సౌందర్య ఉత్పత్తుల్లో వాడతారు. సీతాఫలంలో విటమిన్ బి, సిలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని యవ్వనంగా ఉంచేందుకు, చర్మ కండరాలను బిగుతుగా ఉండేలా చూసేందుకు సహాయపడతాయి. క్యాన్సర్, గుండె సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాలను తగ్గించడంలో సీతాఫలం సహాయపడుతుంది. సీతాఫలంలో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును తగ్గించి గుండెను కాపాడతాయి. ఈ ఫలంలో లభించే ఫైబర్ మలబద్ధకం, అతిసారం, జీర్ణాశయంలో వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఈ పండులో ఉండే క్యాటెచిన్ లాంటి ఫ్లేవనాయిడ్స్ మూత్రాశయం, రొమ్ము, పొట్ట, పెద్ద పేగు క్యాన్సర్లను నిరోధించడంలో బాగా సహకరిస్తాయి. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా పాలకూరను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన క్యాలరీలు అందుతాయి. ఇందులో ప్రోటీన్స్, పిండి పదార్థాలు, ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ బి6 పుష్కలంగా ఉంటాయి. త్వరగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి పాలకూర ఎంతగానో ఉపయోగపడుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మెదడు పనితీరు చురుగ్గా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఇది సహాయపడుతుంది. షుగర్ సమస్యతో బాధపడేవారు పాలకూర తీసుకుంటే చాలా మేలు కలుగుతుంది. ఇందులో విటమిన్ ఏ ఎక్కువగా ఉండడంతో కంటి చూపుని మెరుగుపరుస్తుంది. హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. గుండె ఆరోగ్యానికి పాలకూర ఎంతగానో ఉపయోగపడుతుంది.